గురుగారు ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం. అయితే ఈ నవరాత్రులని శరన్నవరాత్రులు అని ఎందుకంటారు? ఆ అమ్మ పేరు మీదుగా 9 రాత్రులు ఈ రోజు నుంచి పూజ జరుగుతాయి. చక్కగా భక్తులందరూ కూడా అమ్మని పగలు రాత్రి కూడా అమ్మని తదేక ధ్యానంతో పూజ చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నవరాత్రి, శరన్నవరాత్రి, దుర్గా నవరాత్రి. శరన్నవరాత్రి ఎందుకంటారు? శరదృతువులో వచ్చినటువంటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రి, శరదృతువుకి సంబంధించినటువంటి నవరాత్రి. నవరాత్రి ఏమిటండి? నవాహ్నము 9 పగళ్ళు అనొచ్చు కదా. 9 రాత్రులు ఏమిటి? పూజ పగలు చేయకూడదా? రాత్రిపూటే చేయాలా అమ్మవారి యొక్క పూజ? ఈ దసరా పూజ మరి అందరూ ఇప్పుడు పగలపూటే చేస్తున్నారే ఎక్కువ మంది, రాత్రిపూట చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారే. కానీ పేరు మాత్రం నవరాత్రులు అని అంటున్నారే, రాత్రుల పూట చేయాలి అని చెప్పి. మరి రాత్రులు జరగనటువంటి పూజల్ని నవరాత్రులు అనేటువంటి పేరుతోటి మనం ఎందుకు పిలుస్తున్నాము అని అంటే పెద్దవాళ్ళు దీనికి వివరణ చేశారు. రాత్రి అనే పదానికి అర్థం అజ్ఞానము. అజ్ఞానాన్ని ఛేదించటానికి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి, అమ్మ యొక్క కృప పొందటానికి 9 రోజుల పాటు చేసేటువంటి పూజలు కాబట్టి ఇవి నవరాత్రి పూజలు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి మొట్టమొదట మనం. ఎందుకంటే జీవితంలో ప్రతి వాళ్ళం కూడా అజ్ఞానంతో ఉంటాం, అజ్ఞానంతో పుడతాం, అజ్ఞానంతో పెరుగుతూ ఉంటాం. ఇది నాది కాదు అని ప్రతివాడికి తెలుసు. ఈ ప్రపంచంలో వేదాంతం తెలియదు ఎవడికి, అంతా అజ్ఞానమే తెలుసు. కానీ ఆ నిమిషానికి వచ్చేసరికి మాయ, ఆ మాయ కమ్మేస్తుంది. మాయా మాయ అంటుంటారు చూడండి. కాబట్టి ఆ నిమిషానికి వచ్చేసరికి అజ్ఞానాన్ని ఎవ్వడూ తప్పించుకోలేకపోతున్నాం. అందరం జ్ఞానవంతులమే, అందరం ఎంతో కొంత చదువుకున్నటువంటి వాళ్ళమే. కానీ ఆ నిమిషానికి వచ్చేసరికి స్వార్థము అనేటువంటి మాయ అందరినీ కమ్మేస్తుంది. ఆ మాయలో పడిపోయి అసలైందేదో మనం గుర్తించలేకపోతున్నాం. రజ్జు సర్ప భ్రాంతి. శంకర భగవత్పాదుల వారు చెప్పినట్లుగా తాడుని చూసి అది పాము అనుకుంటున్నాం, నిజానికి అక్కడ పామును చూసి తాడు అనుకుంటున్నాం. వ్యత్యస్తంగా కూడా అనుకోవచ్చు మనం. కాబట్టి 2 రకాలుగా ఏది కాదో అది వేరే అనుకుంటున్నాం. ఆ రకంగా మనం భ్రాంతికి గురవుతున్నాం, మాయకి గురవుతున్నాం. ఈ మాయకి మూల కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టాలి, అమ్మ దయ కావాలి. అమ్మ దయ ఎలా కావాలి? ఈ 9 రాత్రులు పూజ చేయాలి. 9 రాత్రులు పూజ చేయటం అంటే ఏంటి? 9 రోజులు వరుసగా పూజ చేయాలి. 8 రోజులు చేయొచ్చుగా, 10 రోజులు చేయొచ్చుగా. 9 రోజులే ఎందుకు చెయ్యాలి? 9 రోజులే అమ్మ పూజ మనం ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి అని అంటే అమ్మ భండాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించటానికి 9 రోజులు పోరాటం చేసిందట. 9 రోజులు పోరాటం చేసిన తర్వాత 9వ రోజు అమ్మ ఆ భండాసురుడు లాంటి రాక్షసుల్ని సంహారం చేసింది. దానికి గుర్తుగా మనం 9 రోజుల పాటు అమ్మవారి యొక్క పూజ చెయ్యాలి. మళ్ళీ వెంటనే ప్రశ్న, అమ్మకి ఒక్క రోజు సరిపోదా? ఒక్క క్షణం సరిపోదా? 9 రోజులు రాక్షసులతో పోరాడాలా? మళ్ళీ ప్రతీకాత్మకం. 9 రోజుల పాటు అంటే అజ్ఞానం అనేది అంతగా పెరిగిపోయింది. నవద్వారాలు కలిగినటువంటి ఈ శరీరంలో, ఈ ద్వారకలో అజ్ఞానం, 9 ఇంద్రియాల్లో ఉన్నటువంటి ఈ శరీరంలో అజ్ఞానం అంతగా పెరిగిపోయింది. కాబట్టి ఈ అజ్ఞాన పటిమ, ఇంద్రియ జయము రావాలంటే 9 రోజుల పాటు పూజ చేయి. మనకి ప్రతీకాత్మకంగా చెప్తుంది కానీ అమ్మకు ఒక్క నిమిషం వాళ్ళని చంపటానికి. కాబట్టి ఇంద్రియ జయం, ఈ ఇంద్రియాల మీద నువ్వు జయం పట్టు సంపాదించు. ఈ 9 ఇంద్రియాల మీద నువ్వు పట్టు సంపాదించు. అందుకు పోరాటం చేయి. ఆ పోరాటంకి కావాల్సినటువంటి పటిమను నేను ఇస్తాను. అందుకే 9 రాత్రులు ఆ దుర్గా సప్తశతి మొదలైనవి చదువుతూ అమ్మని పూజ చేయాలి. అందుకే శరన్నవరాత్రులు. చక్కగా ఈ శరద్ ఋతువులో చక్కగా వాతావరణం ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ఋతువులో మనందరం కూడా అమ్మ పూజ చేసి అందరూ తరించెదరుగాక.